ఓం శ్రీమాత్రే నమః. సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. దుర్గామాత యొక్క 5వ స్వరూపము స్కందమాత. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు కార్తికేయుడు అన్నది మరి ఒక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామమున ఈయన దేవతల సేనలకు అధిపతిగా ఉండెను. పురాణములు ఈయనను శక్తిధరుడని పేర్కొని ఈయన మహిమలను వర్ణించిన. ఈతడు మయూర వాహనుడు. స్కంద భగవానుని తల్లి అయినందున దుర్గాదేవి 5వ స్వరూపమున స్కందమాత అను పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవములలో 5వ రోజున ఈ స్వరూపముతో దుర్గ ఆరాధింపబడుచు. ఈమె విగ్రహమునందు బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చుని ఉండను. స్కందమాత చతుర్భుజ తన ఒడిలో చేరి ఉన్న స్కందుని తన ఒక కుడి చేతితో పట్టుకొని ఉంది. మరి ఒక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఎడమ వైపున ఒక హస్తమున అభయముద్రను దాల్చి మరి ఒక కరమున కమలమును కలిగి ఉంది. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనమునపై విరాజిల్లుచు కనుక పద్మాసనగా ప్రసిద్ధికెక్కినది. ఈమెయు సింహవాహనయే. ఈ దినమున సాధకుని మనస్సు విశుద్ధ చక్రమునందు స్థిరమగు. ఈ విశుద్ధ చక్రమునందు స్థిరమైన మనస్సు గల ఉపాసకు లౌకిక ధోరణులు చిత్త వృత్తులు అంతరించును. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గమున పురోగమించును. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయా బంధముల నుండి విముక్తమగును. ఈ సమయమున సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసన యందు ముందునకు సాగవలెను. అతడు తన ధ్యాన వృత్తుల యందే ఏకాగ్రతను కలిగి ఉండి సాధన యందు పురోగింప. స్కందమాతను ఉపాసించుట వలన భక్తుల కోరికలన్నీ నెరవేరును. ఈ మధ్యలోకమునందే వారు పరమశాంతిని సుఖములను అనుభవించరు. వారి కొరకై మోక్షద్వారము నిరంతరము తెరుచుకొని స్కందమాత కొనర్చి పూజలు బాలస్కందునకు చెందరు. ఈ దేవిని ఆరాధించుటలో గల వైశిష్ట్యము ఇదే. కనుక భక్తులు స్కందమాతను ఆరాధించుటకై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉన్నారు.